ఆయన ఎమ్మెల్యేగా ఉన్న ఆ నియోజకవర్గంలో ఎప్పుడో కానీ కనపడరు. కానీ అంతా తానే నడిపించే సత్తా ఉంటుంది, ప్రభుత్వంలో అన్నీ తానే నడిపే సత్తా కూడా ఉంటుంది. కానీ వెనకడుగు వెనక సీట్లో కూర్చోవడానికి ఇష్టపడుతుంటారు బాలకృష్ణ. కానీ ఆయన అనుచరులు అలా కాదు, చాలా ముందుకెళ్తూ ఉంటారు. బట్ ఆల్ రాంగ్ రీజన్స్. ప్రస్తుతం మనం చూస్తున్నాం బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ నేత నాగేంద్ర అకృత్యాలకు పాల్పడుతున్నాడు. బాలికలను ట్రాప్ చేసి నగ్న వీడియోలు తీశాడు టీడీపీ నేత నాగేంద్ర. బాలికల అశ్లీల దృశ్యాలు చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. స్కూల్కి వెళ్ళే అమ్మాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలానికి చెందిన నేత నాగేంద్ర సోషల్ మీడియాలో వైరల్గా మారే ఈ వీడియోలు హిందూపురం టీడీపీ నేత నాగేంద్ర వికృత చేష్టలు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఇస్తారు. శివారెడ్డి, ఏం చూస్తున్నాం మనం? నిజంగా స్కూల్కి వెళ్ళే బాలికలపై ఇలాంటి వికృత చేష్టలు పడేవాళ్ళని ఏం చేయాలి? నిజంగా బయట దేశాల్లో అయితే జీవితకాలం ఖైదు లేకపోతే ఉరిదీస్తారు సీరియస్గా. ఎవరి నాగేంద్ర? అప్డేట్ చెప్పండి. గారు, ఎందుకంటే స్కూల్కి వెళ్ళే బాలికలు కావచ్చు, లేకపోతే గ్రామాల్లో ఉన్న మైనర్ బాలికలను టార్గెట్ చేసి వారికి విలువైన బహుమతులు ఇవ్వడము, లేకపోతే డబ్బు ఆశ చూపడము, పేదరికాన్ని ఆశ్రయంగా చేసుకొని లాక్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలానికి సంబంధించిన టీడీపీ కార్యకర్త నాగేంద్రగా గుర్తించడం జరిగింది. గత కొంతకాలంగా మైనర్ బాలికలను టార్గెట్ చేసి వారిని లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తన సెల్ ఫోన్ లో అశ్లీల దృశ్యాలను చిత్రీకరించి అనంతరం లైంగిక వేధింపులకు, అదేవిధంగా బెదిరింపులకు కూడా పాల్పడుతున్నట్లుగా కనిపిస్తుంది. విజువల్స్ లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా చిన్నపిల్లలు, అందులో స్కూల్ కు వెళ్లి బ్యాగులతో వెళ్తున్న వారిని కూడా రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ లైంగికంగా వేధిస్తున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈ మొత్తం ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో కూడా ఈ దృశ్యాలు వైరల్ గా మారిన పరిస్థితి కనిపిస్తోంది. అదే పదే హిందూపురం నియోజకవర్గంలో ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ ఎమ్మెల్యే బాలకృష్ణ కావచ్చు, అక్కడున్న పోలీసులు కావచ్చు, లేకపోతే టీడీపీ కూటమి ప్రభుత్వం కావచ్చు, ఎట్లాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడంతో టీడీపీ నేతలు మరింతగా వెనుకేగించి వ్యవహరిస్తున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. హరి. ఆల్రైట్ శివారెడ్డి.